ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాలం మంచి వాగ్దానంతో మీ ముందుకు రావడం జరిగింది. వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని దేవుని వాక్యము మనకి ఈ విధముగా సెలవిస్తుంది. ప్రియులారా, నిజమే, మనము దేవుడి సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి చాలా విలువ ఉంటుంది ప్రియులారా. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తామో ఆ కన్నీటి ప్రార్థన చాలా చాలా విలువైనది ప్రియులారా. ఏమంటుంది? పిడికడి విత్తనాలు పట్టుకొని వెదజల్లుతూ వెళ్ళివారు ధన్యులని దేవుడి వాక్యం చెప్తుంది ప్రియులారా. చాలా గొప్ప భాగ్యం దేవుడు కలగజేస్తాడు. అందుకే కన్నీటితో మనం చేసే ప్రార్థనకి చాలా జవాబు వస్తుంది. మనం కన్నీటితో ప్రార్థన చేయడం ద్వారా దేవుడి మనస్సు కూడా చాలా కరిగిపోతుంది. అయ్యో, ఈ కుమారుడు ఏదో కష్టంలో ఉన్నాడు, కుమార్తె ఏదో కష్టంలో ఉందని దేవుడు మన కన్నీటి ప్రార్థన విని మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకనే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు. కన్నీటితో చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఇష్టపడతాడు. అప్పుడు ప్రార్థన ఏం చేస్తుంది? మన పరిస్థితులన్నీ కూడా మార్చేస్తుంది. ప్రార్థన ఏ స్థితిలో మనం ఉన్నా మన స్థితిగతులను మార్చేది ప్రార్థన. అందుకనే మనం చేస్తున్న ప్రార్థన చేసేటప్పుడు మన జీవితం అంతా కూడా మారిపోతుంది ప్రియులారా. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో చేసే ఈ కన్నీటి ప్రార్థన ప్రభు మనకి జవాబిస్తాడు. అందుకని ప్రభువు నామమును బట్టి మనం ప్రార్థన చేస్తే సమస్త దుర్నీతి నుండి కూడా దేవుడు తొలగిస్తాడు. కాబట్టి నేను నిన్ను బాగు చేసేదని అన్నాడు. అంటే కన్నీటితో చేసే ప్రార్థనకి మనం ఏదైనా సమస్యలో ఉన్నా మనకి దేవుడు విడిపిస్తాడు. అనారోగ్యంలో ఉన్నా నిన్ను స్వస్థపరిచి నిలబెట్టుకునే దేవుడు అయినాడు. కాబట్టి కన్నీటి ప్రార్థనకు విలువ ఉంది. మీరు ఏ సమస్యలో, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ నష్టాల్లో, మీ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ అప్పుల్లో మునిగి ఉన్నా దేవుడి సన్నిధిలో మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం ద్వారా మన జీవితంలో దేవుడు బలమైన కార్యాలు కూడా జరిగిస్తాడు. కాబట్టి మనం ఈ ప్రార్థనని వృధాగా దేవుడు పోనీయడు. భయపడొద్దు. దేవుడి వాగ్దానాన్ని దీవించును గాక. ఆమేన్.